నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. ఈరోజు వీడియోలో గోందు కటీరాతో మీకు జ్యూసులు అలాగే షర్బత్ అని చూపిస్తాను. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఎండలో వర్క్ చేసి వచ్చిన మగవాళ్ళకి కానీ, స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు కానీ, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ, అలాగే లేడీస్కి కానీ ఎవరైనా ఇలా చేసుకొని తాగటం వల్ల బాగా వేడెక్కిన శరీరాన్ని చల్లబరుచుకోవచ్చండి. వీటి వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. గోందు కటీరా వల్ల మనం కొంచెం తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఒక 50 గ్రాములు 100 గ్రాములైనా ఈ సమ్మర్లో ప్రతిరోజు ఇవి తాగటం వల్ల శరీరం లోపల చల్లగా ఉంచే విధంగా చేస్తుందండి. అలాగే డీహైడ్రేషన్ నుంచి మనం తగ్గించుకోవచ్చు, ఆ సమస్యలు రాకుండా చేసుకోవచ్చండి. జీర్ణ సమస్యలను పెంచుకోవచ్చండి ఇవి మనం ప్రతిరోజు వాడుకోవటం వల్ల. అలాగే ఎక్కువగా మలబద్ధకంతో బాధపడుతుంటారు పిల్లలు, పెద్దవాళ్ళు. ఇవి తాగి చూడండి, మలబద్ధకం కానీ తగ్గించుకోవచ్చండి. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు, బలహీనత అండి. ఈ చెమట ఎక్కువగా పోయి మనం అలసటగా అనిపిస్తుంటుంది. ఇవి తాగిన వెంటనే మనకి శక్తినిచ్చి టానిక్ లాగా పనిచేస్తుందండి. వీటిలో మనకి రోగనిరోధక శక్తిని కానీ పెంచుతుందండి, సహజ బలాన్ని అందిస్తుంది ఈ గోందు కటోరా. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చూడండి, 2 ముక్కలు వేసాను. ఇవి కొంచెం నీళ్ళు పోసి వీటిపైన దుమ్మేది లేకుండా ఉంటుంది. మనం శుభ్రంగా ఇలా కడిగేసుకోండి. కడిగేసి ఇలా నీళ్ళు వంపేసుకోండి. చూడండి, నీళ్ళు వంపేసి ఇప్పుడు పైకల్లా కొంచెం నీళ్ళు పోసుకోవాలండి. కొంచెం ఎక్కువ మోతాదులోని. ఇవి ఎక్కువగా వాటర్ని పీల్చుకొని బాగా ఉబ్బుతాయి. ఉబ్బి ఒక జెల్లులాగా తయారవద్దండి. దీనిపైన మూత పెట్టేసి మీరు నైట్ నానబెట్టుకోండి. మీరు లేదా ఈవినింగ్ మధ్యాహ్నం తాగాలన్నా ఉదయాన్నే నానబెట్టుకోవచ్చు. నేను రాత్రిపూట నానబెట్టుకుంటున్నాను. చూడండి, సబ్జాలు కానీ 1 స్పూను లేదా 1.5 స్పూను మీ అవసరాన్ని బట్టి మీకు ఎన్ని అవసరమో అన్ని వేసుకోండి. ఇవి కానీ ఒక అరగంట సేపు లేదా అంత టైం లేదనుకుంటే ఒక 10-15 నిమిషాలైనా నానిపోతాయి. ఆ నీళ్ళు పోసి ఇవి కానీ నానబెట్టుకోండి. ఇది మామూలుగా గోందు కటూరా అంటారు, అలాగే బాదం బంక కానీ అంటారండి. ఆయుర్వేదంలో వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటారండి. ఇవి ప్రతిరోజు తాగి చూడండి, ఆ సమస్యను కానీ తగ్గించుకోవచ్చు. అలాగే చర్మం పైన మచ్చలు రావటం, ర్యాషెస్ రావటం, దురదలు అవన్నీ కానీ తగ్గుతాయండి ఇవి తాగటం వల్ల. చూడండి, గోందు కటీరా అలాగే సబ్జా గింజలు కానీ నానిపోయాయి. అన్నీ రెడీ చేసేసుకున్నాం కదా. ఇది ఎడిబుల్ గమ్ కానీ అంటారండి. నేను ఆయుర్వేద మూలికల షాప్లో తీసుకున్నాను. సూపర్ మార్కెట్లో కానీ ఉంటుంది. చూడండి, నన్నారి షర్బత్ అండి. ఇది కొంచెం పోసుకోవాలి, ఒక 2-3 స్పూన్లు పోసుకోండి. దీంట్లో పంచదార ఉంటుంది కాబట్టి ఇంకా మనం ఏం పంచదార వేసుకోవలేదండి. ఇది 10 గ్రాములు 20 గ్రాములు వేసుకోవాలండి. మరీ ఎక్కువ వాడకూడదు. ఇది వాడుకోమన్నామని మళ్ళీ ఎక్కువ వాడితే మళ్ళీ అవి ఒక సమస్యలు వస్తాయి, గ్యాస్ సమస్య, విరోచనాలు. అందువల్ల కొంచెం 10 గ్రాములు 20 గ్రాములు మాత్రమే వాడుకోవాలి. చూడండి, సబ్జా గింజలు వేసాను 1 స్పూను, అలాగే 2 ఐస్ క్యూబ్స్ వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. మీరు ఐస్ క్యూబ్స్ వద్దనుకుంటే కుండలో ఉండేవి చల్లగా ఉండే వాటర్ పోసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకొని మీరు ఇవన్నీ ఇంక తాగటమేనండి. మనం ఇలా తాగుతుంటే మంచి ఎనర్జీ అందుతుందండి. మీరు కానీ ఇలా చేసుకొని తాగండి. మరి సెకండ్ రెసిపీ చూద్దాము. గోందు కటీరా లెమన్ జ్యూస్ చూపిస్తానండి. 1 గ్లాస్ తీసుకొని ముందుగా గోందు కటీరా 1 లేదా 2 స్పూన్లు వేసుకొని, ఇప్పుడు 1 స్పూను ఇలాగ సబ్జా గింజలు కానీ వేసుకొని, ఒక పెద్ద స్పూన్తో అయితే 1 స్పూన్ సరిపోతుందండి. నేను కొంచెం చిన్న స్పూన్తో కాబట్టి 1.5 స్పూన్ వేసాను. అలాగే నల్లుప్పు అండి కొంచెం వేసుకోవాలి, 1/2 స్పూను. హాఫ్ లెమన్ దెబ్బ తీసుకొని విత్తనాలు తీసేసుకొని జ్యూస్ అంతా పిండేసుకోండి. అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒక 2-3 పుదీనా ఆకులు కానీ వేసుకొని ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవటమేనండి. ఇలా చేసుకొని తాగటమేనండి. మరి 3వ రెసిపీ వచ్చి గోందు కటీరా వాటర్ మిలన్ జ్యూస్ చూపిస్తానండి. మిక్సీ జార్ తీసుకొని పుచ్చకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 పుదీనా ఆకులు కానీ నీట్గా కడిగేసి వేసుకోండి. ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2-3
అలా వేసుకొని మిక్సీ మీద మూత పెట్టి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్లోకి పోసుకుంటున్నాను. మీరు ఫిల్టర్ కావాలంటే చేసుకోవచ్చండి. ఇప్పుడు గోందు కటీరా వేసుకోవాలండి. అలాగే సబ్జా గింజలు కానీ వేసుకోవాలి. ఈ వాటర్ మిలన్లో ఉండే స్వీట్ సరిపోయింది, మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిసే విధంగా కలిపేసుకొని తాగటమేనండి. ఈ జ్యూస్ కానీ చాలా రుచిగా ఉంటుందండి. మరి 4వ రెసిపీలోకి వెళ్ళిపోదాము. చూడండి, గోందు కటీరా మజ్జిగ అండి. పల్చగా తయారు చేసుకున్న మజ్జిగని ఒక గ్లాసులో పోసుకొని, అలాగే మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇలా గోందు కటీరా వేసుకోవాలండి. 1 లేదా 2 స్పూన్లు వేసుకొని సబ్జాలు వేసుకోవాలండి. ఈ సబ్జా గింజలు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఇలా మిక్సీ చేసుకొని తాగటమేను. మంచి ఎనర్జీ ఇస్తాయండి. అన్నమాట ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఇలా ఒక గ్లాస్ కలుపుకొని తాగితే 4 రకాల జ్యూసులు అయిపోయాయి కదా. మీరు ఇవేమి చేసుకోలేము అనుకుంటే మీరు ఈ గోందు కటీరా నానబెట్టుకొని ఇలాగ గ్లాస్లో వేసుకొని 1.5 స్పూన్ వేసుకొని నీళ్ళు పోసుకొనైనా చల్లగా తాగేయచ్చండి. ఇవేం మీరు చేసుకోలేకపోయినప్పుడు ఈ విధంగా అయినా చేసుకొని తాగొచ్చు. లేదా మీ దగ్గర బాదం పాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఓట్లో కానీ కలుపుకొని తాగొచ్చండి. లేదా మీరు రాత్రిపూట పాలు తాగుతారనుకోండి, పాలల్లో అయినా 2 స్పూన్లు కలుపుకొని తాగి పనుకోండి. ఉదయానికల్లా ఫ్రీ మోషన్ అయిపోతుంది. అసలు మంచి ఎనర్జీ, మొహం మీద మొటిములు మచ్చలు అటువంటివి ఉన్నా కానీ పోతాయండి ఇవి తాగటం వల్ల. ఈ గోందు కటీరా జ్యూసులు తాగటం వల్ల శరీరాన్ని యవ్వనంగా కాంతివంతంగా ఉండే విధంగా చేస్తుందండి. అలాగే మీరు వీటిలో ఏ చేసుకొని తాగగలరో వాటిని ట్రై చేసి ప్రతిరోజు తాగే విధంగా చూసుకోండి. అలాగే మీరు కొబ్బరి నీళ్ళల్లో అయినా కలుపుకొని తాగొచ్చండి. ఫ్రూట్ జ్యూస్లో కానీ ఇది గోందు కటీరా కలుపుకొని తాగొచ్చు. తక్కువ రేట్లో ఇవి ఎక్కువ లాభాలండి. మీరు కానీ ఇవి తెచ్చుకొని మీ ఇంటిల్లిపాది తాగండి. మరి మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.